హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా పేరైతే జమీలా. నాకు యూట్యూబ్లో అయితే ఛానల్ ఉందన్నమాట, ఈ స్మార్ట్ జమీలా ఛానల్. సో నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ 365 డేస్కి ఇంకా దాటేస్తున్నాను అనమాట. కాబట్టి నేను సక్సెస్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాను. కానీ మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి ఫ్రెండ్స్. అవి షార్ట్ నుంచి అవ్వచ్చు, లేదనుకుంటే లెందీ వీడియోస్ నుంచి కూడా అవ్వచ్చు అనమాట. రెండిటికి చాలా దగ్గరలో అయితే ఉన్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఓకే. నాకైతే 4 పిల్లలండి. సో మా అమ్మాయి పేరు అయితే, పెద్ద అమ్మాయి పేరు శ్రావ్య, రెండో అమ్మాయి పేరు శ్రావణి, మూడో అమ్మాయి పేరు కీర్తిహాస్ని, సో నాలుగో అమ్మాయి పేరు విహారిక అండి. సో వీళ్ళైతే చదువుకుంటున్నారనమాట. అంటే ఫస్ట్ అయితే నేను యూట్యూబ్లో వీడియోలు ఛానల్ స్టార్ట్ చేసింది కుకింగ్ కోసం అని పెట్టానండి. కాకపోతే నేను డ్యూటీకి వెళ్ళడం రావడం, కుకింగ్ ఇదంతా నాకు కొంచెము కష్టం అనిపించింది అనమాట. సో తర్వాత మళ్ళీ నేను మార్చుకున్నాను అనమాట. అంటే నా 4 పిల్లల్ని, సో మార్నింగ్ నేను లేవడం, సో మార్నింగ్ నా రొటీన్, సో 4 పిల్లల్ని రెడీ చేయడం, సో పిల్లల్ని స్కూల్కి పంపించడం, వాళ్ళతో పాటు నేను డ్యూటీకి వెళ్ళడం, వాళ్ళ లంచ్లు ప్రిపేర్ చేయడం, వాళ్ళ బాక్సులు పెట్టడం, ఇంకా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి వెళ్తున్నప్పుడు, సో ఇవన్నీ కూడా నేను యాజ్ ఎ వీడియోగా తీసేసి అయితే ఓకే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి నాకు అలాగా కొన్ని వీడియోస్ అయితే చాలా వచ్చినాయి అనమాట వ్యూస్. కానీ ఏ లెందీ వీడియో కూడా నాకు వైరల్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, కానీ షార్ట్స్ అయితే అయినాయి అనమాట. ఓకే, కాబట్టి నాకైతే కొంచెం చాలా దగ్గరలో అయితే ఉన్నాను అనమాట. కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి. యూట్యూబ్లో ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎలా సక్సెస్ తీసుకుంటున్నారంటే ఆడియన్స్ నుంచి, అంటే సబ్స్క్రైబర్స్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారండి. ప్లీజ్ నాలాంటి వర్కింగ్ ఉమెన్, అలాగే నెక్స్ట్ అయితే ఇంకా మేము చాలా హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే 4 పిల్లల్ని చూసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి, సో ఆ పని అంతా చేసుకొని మళ్ళీ నాకు డ్యూటీకి సంబంధించిన వర్క్ ఉంటుంది, ఇంట్లో హస్బెండ్ని చూసుకోవాలి, మా అయ్యగారిని చూసుకోవాలి, ఇంకా చాలా పని అయితే ఉంటుందన్నమాట. సో నేను నిజంగా యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేశాక మా అమ్మాయి అయితే నాకు, అంటే కైన్ మాస్టర్లో చేసేదాన్నండి నేను. మా అమ్మాయి చేసేదనమాట, నాకు మా అమ్మాయి నేర్పించింది. సో తను చేసేదన్నమాట. వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ నేను ఇచ్చుకునేదాన్ని. సో తమ్నైల్ అంతా తనే పెట్టేదనమాట. సో తనైతే 10th రావడం, ఇంకా తన స్టడీస్ డిస్టర్బ్ అయిపోతాయని చెప్పి నేనే ఇంకా నేర్చుకొని, తనతో అన్ని చెప్పించుకొని నేనే నేర్చుకొని, నేనే వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, తమ్నైల్ పెట్టుకోవడం, ఒక తమ్నైల్ నచ్చకపోతే మళ్ళీ మార్చడం. సో ఇదంతా అడ్జస్ట్ అయ్యేసరికి, అంటే మార్నింగ్ 7 కల్లా 7:30 కల్లా నాకు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట. నైట్ అయితే ఎప్పుడైనా 7:30కి, అంటే మార్నింగ్ 7 నైట్ 7. సో నేనైతే ఆ టైం పెట్టుకున్నానండి. సో నేను ఆ వీడియో అంతా రెడీ చేసుకుని పడుకునేసరికి నాకు 11-12 కూడా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అసలు నిజంగా ఒకసారి నా వీడియోస్ చూడండి. నేను నిజంగా హార్డ్ వర్కర్నా కాదని అనేది మీరే డిసైడ్ చేయాలన్నమాట. అంటే నేను చేసేది నా ఫ్యామిలీకి, నా హస్బెండ్కి, మా పిల్లలకి అన్నమాట. కాకపోతే సో అంత వర్క్ కూడా, అంటే ఇంట్లో ఉన్న ఉమెన్స్ అయితే పర్వాలేదు అనమాట. నేను కూడా డ్యూటీకి వెళ్ళొచ్చి చేసుకోవడం, సో నాకు ఇంకొంచెం సైడ్ ఎర్నింగ్ కావాలి. అంటే నాకు వచ్చే సాలరీ, మా హస్బెండ్కి వచ్చే సాలరీ నా పిల్లల చదువులకి అయితే సరిపోవట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేస్తున్నాను అనమాట. అందరి సంగతి ఏమో నాకు తెలీదు. సో నేనున్న మాట అయితే చెప్తున్నాను. సో నా పిల్లలకి నేను చదివించుకోవడానికి, వాళ్ళకి మంచి స్టడీస్ అయితే ఇవ్వడానికి నేనైతే యూట్యూబ్లో అయితే వీడియోలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఛానల్ స్టార్ట్ చేసేసాను. కాబట్టి చాలా దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఒక్కసారి నా వీడియోస్ అయితే చూడండి. చూసి దాన్ని బట్టి మీరు సపోర్ట్ చేయాలా వద్దనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మా హస్బెండ్ పేరు అయితే వెంకట్రావు అనమాట. సో తనకైతే కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నేనైతే ఇంకా ఇంట్లో చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే పిల్లలకి అన్నీ ఉండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏంటండి, ఆడపిల్లలకి చదువు ఉంటేనే సో ఉండగలుగుతున్నారు అనమాట. నిజంగా సమాజంలో చదువు లేకపోతే ఆడపిల్లలు ఉండలేకపోతున్నారండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో నా తాపత్రయం అయితే అదేనండి. ఒక తల్లిగా, ఒక అమ్మగా నేను ఎంత వాళ్ళకి ఇవ్వగలను అంత అయితే ఇస్తున్నాను అనమాట. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలి. ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.